ఒక వారం రోజులు అయిందా ఇది తీసి? వారం రోజుల నుంచి చెత్త దర్శనం ఇస్తా ఉంది. ఇది మెయిన్ రోడ్డు. ఇక్కడ హాస్పిటల్స్ ప్లస్ ఇళ్ళు, స్టూడెంట్స్, హాస్టల్స్ అందరూ నివసించే ప్రాంతం పెద్ద ఎత్తున. చూడు అన్నం మెతుకులు ఇవన్నీ కూడా చూడు వాసన వచ్చి దోమలు, ఈగలు. ఈ విధంగా శానిటేషన్ నర్సరావుపేట పట్టణంలో ఎంత ఘోరంగా ఉందంటానికి ఇది ఒక నిదర్శనం. కనీసం ఇది ఉండి దాదాపు వారం రోజుల నుంచి ఉంటుంటది చెత్త. దీన్ని లిఫ్ట్ చేసే కార్యక్రమం చేయట్లేదు. చూడండి కాలువ అసలు దీని మీద రాళ్లు, బండరాళ్లు, ఇరిగిపోయిన చెట్లు మొత్తం కాలువ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. ఇది ఎట్లా పోస్తుంది, నీళ్లు ఎట్లా పోతాయి అనేది ఎవరికి ఏం పట్టట్లా. మరి ఇళ్లలో వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో ఆలోచన లేదు. రాత్రిపూట ఇక్కడ మందు దాగి కుర్రోళ్ళంతా ఇక్కడ అర్ధరాత్రి దాకా మందు దాగి బాటిల్ చేసి ఇక్కడ ఇళ్ల మధ్యలో పెద్ద ఇబ్బంది జరుగుతూ ఉంది. కనీసం పోలీసులన్నా పెట్రోలింగ్ చేసే కార్యక్రమం చేసి దీన్ని నివారించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. రాముల వారి గుడి, ఈ గుడి వెనకే ఇది. గుడికి వచ్చే భక్తులు కానీ మహిళలు కానీ ఎంత ఇబ్బంది పడతారో ఈ వాసన చూసి అనేది ఎవరికి పట్టించుకోవట్లేదు. దయచేసి తక్షణమే వెంటనే క్లియర్ చేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని ఇది తీసేసి ఏదన్నా ఇంకా ఇళ్ల మధ్యలో కాకుండా కొంచెం బయట ఎక్కడన్నా పెట్టుకునే కార్యక్రమం చేస్తే బాగుంటుంది. ఈ యొక్క డస్ట్బిన్ తీసి, ఎందుకంటే క్లియర్ చేయట్లేదు కాబట్టి అనేక సమస్యలు దీని మీద. ఇంత ఘోరంగా చూడండి, టాబ్లెట్ బాక్సులు, ఇక అన్ని అన్నం మెతుకులు, ఊర్లు, కర్రీసు, మట్టి, చెత్త మొత్తం అంతా ఈ డస్ట్బిన్ లో. ఈ కాలువలో కూడా చూడండి ఒకసారి, ఈ కాలువ కూడా నీళ్ళంతా ఆగిపోయినాయి. దీనిలో అంతా స్టోరేజ్, నిల్వలు, ప్లాస్టిక్ బ్యాగ్స్, దోమలు అవన్నీ కూడా పైన చేరి ఈ విధంగా వస్తున్నాయి. దీనివల్లనే డెంగ్యూ, మలేరియా లాంటి జ్వరాలన్నీ వీటి వల్లనే వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే మొత్తం కాలువ మొత్తం బ్లాక్ అయిపోయింది. శానిటేషన్ ఎంత దరిద్రంగా ఉందంటే కేవలం ఎమ్మెల్యే గారు రోడ్డు మీద చీపురు పట్టుకొని ఫోటోలు దిగుతాడు తప్పితే, ఫోటో శానిటేషన్ తప్పితే రియల్ శానిటేషన్ ఎక్కడా కూడా జరగట్లేదు నర్సరావుపేటలో. అది కూడా ఫోటో దిగడానికి చీపురు పట్టుకొని చెత్త లేని చోట ఊడ్చే కార్యక్రమం చేస్తాడు. నేను చెప్పడం కాదు, కేవలం TV9 వాళ్ళే స్టోరీ చేశారు. చెత్త లేని చోట చీపురు పట్టుకొని ఊడ్చుతున్న ఎమ్మెల్యే అని స్టోరీ చేశారు. చెత్త ఉన్న చోట ఏం స్పందించడు, చెత్త లేని చోట స్పందిస్తాడు అన్నమాట. వార్డు లోపలికి వచ్చి ఏం జరుగుతా ఉందనేది ఎక్కడ చూడలేదు. కేవలం మెయిన్ రోడ్డు మీద ఫోటో దిగి వదిలేసి వెళ్ళిపోతే కార్యక్రమం. దాదాపు ఈ రాష్ట్రంలో 24 లక్షల మంది పిల్లలకి ఈరోజు అమ్మఒడి పడలా. అదేంటంటే కరెంటు బిల్లు రాలేదు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు కోయటం, అన్ని కోయటం. ఈ విధంగా 24 లక్షల మందికి ఈ రాష్ట్రంలో అమ్మఒడి వేయలేదు ఈ సంవత్సరం. మరి గొప్పలు చెప్పుకుంటాడు ఆయన. విద్యా వ్యవస్థను మొత్తం మార్చానని చెప్పి లోకేష్ చెప్పుకుంటూ ఉంటాడు. విద్యా వ్యవస్థను మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో. ఏదైనా స్కూల్స్ బాగు చేసి స్కూల్స్ లో ఈరోజు నాడు నేడు కింద స్కూల్స్ నిర్మాణం కానీ, మంచినీళ్లు కానీ, అమ్మఒడి కానీ, విద్యా కానుక కానీ, బట్టలు కానీ, షూస్ కానీ ఇవన్నీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ నేనేదో మార్చాను, మొత్తం విద్యా వ్యవస్థనంతా మార్చానని చెప్పుకొని ఇద్దరు ప్రగల్భాలు పలుకొని ఈరోజు రంపచోడవరంలో మొన్న ఫోటోలు పోజులు ఇస్తా ఉన్నారు. ఇది ఇంత దారుణంగా ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నడుస్తా ఉంది. ఏమ్మా, మళ్ళీ జగనన్న గెలిపించుకుందాం. ఖచ్చితంగా ఈసారి మంచి రోజులు వస్తాయి. మళ్ళీ గెలిపించుకొని 50 ఓట్లు ఉన్నాయా? ఈరోజు గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేట పట్టణంలోని 20వ వార్డులో ఈ గుడ్ మార్నింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డులో అసలు డ్రైనేజీ కాలువలు అనేవే లేవు.
పూర్తిగా పూడిపోయినాయి. కొన్ని చోట్ల పూడిపోయి రోడ్డు మీదకి వస్తున్నాయి, రోడ్డు మీదకి ప్రవహిస్తున్నాయి. సెప్టాలు లేవు. కాలువలు క్లీన్ చేసి సుమారు 4 నెలల నుంచి 5 నెలలు కావస్తా ఉంది. చెత్త కుప్పలు ఎత్తిన పాపాన కూడా పోలేదు, చెత్త కుప్పలు తీసిన పాపాన పోలేదు. అట్లానే చెట్లు పెరిగి ఉన్నాయి, మెయిన్ రోడ్డు మీదనే చెట్లు పెరిగి ఉన్నాయి, అవి కొట్టే పరిస్థితి లేదు. ఎవ్వరూ కూడా కనీసం పట్టించుకునే నాదుడు లేడు ఇక్కడ. గతంలో సచివాలయం సెక్రటరీ, శానిటేషన్ సెక్రటరీ కానీ వాలంటీర్లు కానీ ఇంటింటికి తిరిగి కనీసం ఏమిటి పరిస్థితి అని ఎంక్వైరీ చేసుకొని ఏదన్నా కంప్లైంట్ ఉంటే ఎమ్మటే ఫోన్లో పెట్టినా మనకు సరిపోయేది. ఇప్పుడు కనీసం ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితే లేదు. ఇంత దారుణంగా ఈరోజు ఈ యొక్క 20వ వార్డు అంటే నర్సరావుపేట నడిబొడ్డులో ఉంది. ఎక్కడ కూడా ఏదో పెరిఫెరీ వార్డ్సో లేకపోతే విలీనమైన వార్డో కాదు, ఎన్నో రోజుల నుంచి ఉన్న వార్డు. కనీసం సెప్టాలు సరిగ్గా లేవు, కాలువలు సరిగ్గా లేవు, కాలువలు క్లీన్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ స్ట్రీట్ లైట్స్ వెలగట్లేదని చెప్తా ఉన్నారు. ఈ విధంగా అనేక సమస్యలు ఇబ్బంది పడతా ఉంటే కనీసం వచ్చి ఇక్కడ ఏమిటి అని పరామర్శించిన దాఖలాలు. ఎమ్మెల్యే గారు ఆయన కేవలం మెయిన్ రోడ్డు మీద చీపురు పట్టుకొని ఎక్కడైతే దుమ్ము ధూళి లేదో అక్కడ మాత్రమే ఊడుస్తాడు. ఈ వార్డుల్లోకి వచ్చి ఎక్కడైతే ఈరోజు శానిటేషన్ సరిగ్గా లేదో ఇక్కడ పట్టించుకునే దాఖలు లేవు. ఎంత అధ్వానంగా తయారైందంటే ఈరోజు మున్సిపాలిటీలో మీరు ఇచ్చిన పథకాలు ఎట్లాగూ లేవు. సూపర్ 6 అంతా కూడా అడుగుతా ఉన్నారు. ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. 2.5 సంవత్సరాలు కావస్తా ఉంది, ఒక కొత్త పెన్షన్ ఇంతవరకు ఇవ్వలేదు, ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక కొత్త ఇళ్ల పట్టా ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇది కాకుండా సూపర్ 6 హామీలు అన్నారు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు, ఇంతవరకు ₹1 వేయలేదు. శానిటేషన్ ఈరోజు అధ్వానంగా ఉంది. పోనీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారా అంటే ఇంతవరకు మల్లమ్మ సెంటర్లో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్సే ఇంతవరకు బాగు చేయలేదు. 2 సంవత్సరాలు కావస్తుంది, ఇంతవరకు అది ఎలిగిన పాపాన పాలేదు. అరే, నిర్మలా సీతారామన్ లాంటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు నర్సరావుపేట వస్తే ఎవరైనా వేదిక మీద నుంచి నర్సరావుపేటలో అభివృద్ధి చేయడానికి మాకు ఇన్ని కోట్లు కావాలి, లేకపోతే ఈ పనులు చేయండి అని అడగాలి ఎవరన్నా స్థానికంగా శాసనసభ్యుడు. అరే, కనీసం ఒక్క పని కూడా స్టేజ్ మీద నుంచి అడగకుండా అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెడతాం, మేము అయ్యి అడిగాం ఈ అడిగామని. ఏం ఉపయోగమా, ఏమి లాభం? కనీసం ఈ మాత్రం తెలియకపోతే ఎట్లా అండి? ఒక శాసనసభ్యుడిగా ఉండి ఒక వేదిక మీద నుంచి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఒక ప్రాజెక్ట్ని పట్టుకొని, లేదా మా నర్సరావుపేట నియోజకవర్గానికి ఇన్ని నిధులు ఇవ్వండి, ఈ పనులు చేయాలని చెప్పి ఎవరైనా ప్రిపేర్ అయ్యి దాన్ని చెప్పాలి, స్టేజ్ మీద అడగాలి. ఆ సంతోషంలో ఏదైనా 1-2 ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటిది అన్నీ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మేము ఇన్ని కోట్లు అడిగాం అని చెప్తున్నాడు. ఎవరికి కావాలి ఇది? ఇది కరెక్టనా? ఆయనకేమీ తెలియదు, ఏమీ చేత కాదు, ఎవరు అధికారులు ఎవరు కూడా ఇంటూరు. ఇది పరిస్థితి. సో ఈ విధంగా నర్సరావుపేట పట్టణంలో శానిటేషన్ అధ్వానంగా ఉంది, 20వ వార్డులో ముఖ్యంగా. అదే కమిషనర్ గారికి నేను మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను, అమ్మా మీరు కనీసం ఈ వార్డుకి విజిట్ చేసి ఈ వార్డులో ఉన్న సమస్యలు, ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. సెప్టాలు లేని చోట సెప్టాలు నిర్మాణం చేయటం కానీ, చిన్న పనులు, కాలువలు లేని చోట కాలువలు క్లీన్ చేయటం, స్ట్రీట్ లైట్స్ వేయటం, ఇలాంటివి చిన్న పనులైనా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఉండాలి. దయచేసి పట్టణంలో మార్నింగ్ విజిట్ చేయండి, ఒక్కొక్క వార్డు విజిట్ చేసి ప్రజల యొక్క సమస్యల మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లానే చేశారు. అమ్మఒడి వేస్తే ఈరోజు నర్సరావుపేట వార్డుల్లోనే ఒక్కొక్క వార్డులో 150 నుంచి 200 మందికి పోయిన సంవత్సరం ఇచ్చిన వాళ్ళకి ఈ సంవత్సరం పడలేదు అమ్మఒడి. ఉదాహరణకి 25వ వార్డులో 350 మందికి అమ్మఒడి పడలా. గత సంవత్సరం తీసుకున్న వాళ్ళు 26వ వార్డులో 150 మందికి పడలా. ఎందుకు పడలేదు? వాళ్ళకి కేవలం కోత విధించే విధానం. కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినాయి. ఎండాకాలంలో కరెంటు బిల్లులు 3 నెలలు యావరేజ్ తీస్తే ఎవరికి ఎక్కువ రావండి? ఎక్కువ వస్తాయి తక్షణమే. సంవత్సరం యావరేజ్ తీసుకోవాలి మీరు. ఒక సంవత్సరం యావరేజ్ తీసుకొని మీరు ఇవ్వండి. 3 నెలలు యావరేజ్ తీసుకొని ఎండాకాలంలో మీకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పి అమ్మఒడి కోత విధించే కార్యక్రమం.
చాలా దారుణంగా నర్సరావుపేట పట్టణంలో దాదాపు 5,000 మందికి పోయిన సంవత్సరం తీసుకున్న వాళ్ళకి అమ్మఒడి రాలా. ఇవన్నీ కూడా విత్ పేర్లతో సహా తయారు చేస్తాం, లిస్టులు తయారు చేసి కలెక్టర్ గారిని కలిసి ఈ అమ్మఒడి అందరికీ ఇవ్వాలి, ఇలాంటి అర్హులైన వాళ్ళందరికీ గత సంవత్సరం తీసుకున్న వాళ్ళకైనా ఇవ్వాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వార్డు ఇన్ఛార్జి కోటయ్య గారికి, అట్లానే నాయకులందరికీ, అట్లానే శ్రేయోభిలాషులందరికీ, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, మహిళా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.